ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి ఈ దినాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని ఇక్కడ వ్రాయబడి ఉంది. మరి ఈ చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరైనా మరి మనం ప్రతి దినము కూడా మరి మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటాం, మనం ఎలా ఉన్నామో చూసుకుంటాం, మన శరీరంలో ఏ మార్పు అయినా మనం గమనించగలం. ప్రతీది మనం అనుక్షణము చూసుకుంటూ ఉంటాం. కానీ ప్రతి మనిషికి కూడా తన జీవితంలో తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఎవ్వరూ లెక్కించలేరు కదండి. మరి దేవాతి దేవుడైన మన యేసయ్య కంట మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా అవి కూడా ఆయనకి లెక్కింపబడి ఉన్నవి. మరి ఆయన గ్రహించలేనిది మనలో ఏమీ కూడా ఉండదు. ప్రతీది ఆయన ఎరిగి ఉన్న దేవుడు. మనం అనుకుంటూ ఉంటాం దేవుడు మనల్ని చూడడేమో, నన్ను మర్చిపోయడమని కొన్నిసార్లు అనుకుంటాం కదండి. ప్రతి విషయంలో కూడా నేను కూడా చాలాసార్లు అనుకునేదాన్ని, నా గురించి దేవుడు ఆలోచిస్తున్నాడా, దేవుడు నన్ను పట్టించుకుంటాడా, దేవుడు నన్ను మర్చిపోయాడా. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సమయాల్లో ఇటువంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కానీ మన దేవుడు ప్రతీది కూడా గమనించుకునే దేవుడు. మరి ప్రతీది కూడా ఆయన అనుక్షణము కూడా మనల్ని ఆయన పట్టించుకుంటాడండి. అనుక్షణము మనల్ని ఆయన చూస్తూ ఉంటాడంట. మనం మాట్లాడుకుంటూ ఉంటుంటాడంట, దేవుడంట పైనుంచి చూస్తూ ఉంటాడంట. నా బిడ్డలు నా కొరకు ఏం మాట్లాడుకుంటున్నారా, ఈ దినాన్ని నన్ను ఎట్టి రీతిగా స్తుతిస్తున్నారా, ఆయన ప్రతీది కూడా మనల్ని మరి గమనిస్తూ ఉంటాడు. మరి మన జీవితాల్లో చాలాసార్లు ఆయన చేసే మేళ్ళని ఆయన మనల్ని మర్చిపోవడం పక్కన పెడితే మనం ఆయన్ని మర్చిపోతూ ఉంటాం కదండి. మరి మన జీవితంలో కూడా ప్రతిరోజు కూడా ఆయన మర్చిపోతున్నాడు అనేది పక్కన పెట్టి ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే మరి ఏ విషయంలో కూడా మనం పడిపోమండి. చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇటు ఆత్మానుసారంగా మన జీవితాన్ని కాపాడుకోవచ్చు, ఇటు శరీరానుసారంగా మన జీవితాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా మరి వాక్యం ఒక అద్దం లాంటిది, మన జీవితాల్లో మనల్ని సరి చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఏ రీతిగా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఏ స్థితిలో ఎలా మాట్లాడాలో, ఏమి ఆలోచనలు ఆలోచించకూడదో, ఏది ఎట్టి రీతిగా మనం చేయాలో సమస్తాన్ని కూడా వాక్యం మనల్ని సరిచేస్తూ ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా మన ముఖాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు మన ముఖంలో ఎక్కడ ఏది ఉందో సమస్తాన్ని చూపిస్తూ ఉంటుంది. మన అద్దం చూసుకోకుండా మనం చాలాసార్లు కొన్నిసార్లు మన ముఖంలో ఒకసారి కానీ మసిగానా ఏదైనా మన ముఖానికి అంటుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే అద్దంలో మనకు తెలియదు కదండి. దాంతో అలా వెళ్ళిపోతూ ఉంటాం. తద్వారా మన జీవితంలో ఎన్నో ఎగతాళిలు వస్తాయి, నవ్వుతారు చాలామంది. చాలా మరి మనతో ప్రవర్తించే తీరే వేరేగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం అద్దంలో చూసుకుంటామో మన ముఖాన్ని మనం సరి చేసుకోగలుగుతాం. అదే రీతిగా మన ఇది మన శరీరానుసారంగా మన ముఖాన్ని మనం చూసుకోవడానికి ఒక అర్థమైతే, ఈ బైబిల్ గ్రంథం అనేది మన మన జీవితాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది. ఏ పరిస్థితి మనం ఎటు నడుస్తున్నామో, మనం ఏం ప్రవర్తిస్తున్నామో, ఏమి మాట్లాడుతున్నామో, మనం ఎట్టి రీతిగా ఉన్నామో, మనం ఏ రీతిగా ప్రవర్తిస్తున్నామో ప్రతీది కూడా మన యథార్థత, మన నీతి, మనలో ఉన్నటువంటి ప్రతీది కూడా మనకి అద్దంలా చూపిస్తూ ఉంటుందండి. తద్వారా మనం ఎంతో చక్కగా సరి చేసుకోగలం. ఎప్పుడు మనం దాన్ని తీసుకున్నప్పుడు, దానికి మనం అనుమతి ఇచ్చినప్పుడు. అదే రీతిగా మనం ఇక్కడ చూసినట్లయితే మరి న్యాయాధిపతులు గ్రంథం మనం చూసినట్లయితే మరి 13, 14, 15, 16 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ సంసోను గురించి చాలా చక్కగా వ్రాయబడి ఉంటుందండి. సంసోన్ని దేవుడు తన ప్రణాళికలో తన చిత్త ప్రకారం మరి తన పని చేయడానికి ఎన్నుకుని ఒక చక్కటి రీతిలో తన్ని ఈ లోకానికి పంపిస్తాడు. మరి తను ఈ లోకానికి వచ్చినప్పుడు మరి చాలా కూడా దేవుడు చాలా ఉద్దేశం కలిగి పంపిస్తాడు. మరి సంసోను తన జీవితాన్ని మొత్తం మనం చూసినట్లయితే ఈ న్యాయాధిపతులు 13, 14, 15, 16 వచనాలు చదివినట్లయితే ఎక్కడ కూడా సంసోను ప్రార్థన చేసినట్లు గట్టా దేవునికి దగ్గరగా జీవించినట్లు, దేవునితో తను నడుస్తున్నట్లు కూడా మనకి ఎక్కడ కూడా కనిపించదండి. దేవుడు తనకైతే చక్కటి బలాన్ని ఇచ్చాడు, చక్కటి ఆధిక్యత తన జీవితంలో దేవుడు
చక్కగా నాజీరు చేయబడి ఎంతో చక్కగా ఈ లోకాన్ని పంపిస్తే మరి మరి సంసోను తన ఇష్టానుసారంగా జీవించాడండి. ఎక్కడ కూడా దేవునికి లోబడిన జీవితం తనలో లేదు. మరి అపవిత్రపరచబడిని కూడా ఏమీ ముట్టకూడదని తన తల్లిదండ్రులకి దేవుడు మరి దేవుని దూత వచ్చి చెప్తా ఉంటుంది. మరి అవన్నీ కూడా తన జీవితంలో ఉన్నప్పుడు తను దేనికి లోబడ్డండి. మరి అపవిత్రమైనవి తినకూడదంటే మరి తన జీవితంలో తన తల్లి తన గర్భంలో ఉన్నప్పుడు మరి దేవుడు ఎలా అయితే తనకు ఆజ్ఞాపించాడో, ఎలా అయితే చేయమన్నాడో అటు రీతిగా తన తల్లిదండ్రులు నమ్మకంగా మరి వారి దేవుడు చెప్పినట్లుగా చేశారు. మరి తను ఎప్పుడైతే ఈ లోకానికి మరి ఒక బిడ్డగా రాబడ్డాడో మరి తన జీవితంలో మరి ఎప్పుడు కూడా మరి తల్లిదండ్రుల మాట విన్నట్టు కానీ దేవుని ఆజ్ఞకు లోబడినట్లు కానీ ఎప్పుడు కూడా మనం చూడం కదండి. మరి ఇంకా ఆ వాక్యంలో మనం కిందికి వెళ్ళినట్టయితే 13వ అధ్యాయంలో చూసినట్లయితే మరి తన పుట్టుకని చూడగలుగుతాం. మరి తన జీవితంలో ఎలా జీవించాడంటే మరి తను జీవించిన కాలం అంతట్లో కూడా మరి 2 సార్లు ప్రార్థించినట్లు మనం చూడగలుగుతాం. మన జీవితంలో మన దినాల్లో రోజుకి మనం ఎన్నిసార్లు ప్రార్థిస్తూ ఉంటామండి. మనల్ని కూడా మనం ఒకసారి ప్రశ్నించుకునే వారిగా ఉండాలి. మరి ఇక్కడ సంసోన్ని చూసినట్లయితే మరి మొదటిగా ప్రార్థిస్తాడు. దేనికోసమో తెలుసా? తను మొదటిగా దప్పిక కొంటాడు. మరి ఎట్టి రీతిగా ప్రార్థిస్తాడంటే తను యుద్ధం చేస్తాడు. ఫిలిస్తీన్ల మీద తను మరి యుద్ధం చేసినప్పుడు గాడిద దవడ ఎముకతో తను మరి గాడిద దవడ ఇక్కడ మనం చూసినట్లయితే మరి తన తల్లిదండ్రులకి దేవుడిచ్చే ఆజ్ఞ చక్కగా మనం చూడగలుగుతాం. ఇక్కడ అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఎందుకంటే దేవుడు తను పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో ఉండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టినని మరి చెప్తా ఉంటాడు ఇక్కడ. మరి ఆ మాటను చూసినట్లయితే మరి మరి ఆ దేవుని యొక్క దూత వారికి వచ్చి చెప్పినప్పుడు వారెంతో భయం కలిగి భక్తి కలిగి దేవుని మాటకి లోబడతారు. మరి అదే రీతిగా మరి ఆ బిడ్డ గర్భమున్నది మరి ధరించినది మొదలుకొని తల్లి ఎంతో చక్కగా మరి ఆ బిడ్డని ఏదైతే చెప్పారో అట్టి రీతిగానే ప్రవర్తిస్తూ ఉంటుంది. మరి ద్రాక్షారసమునైన ద్రాక్షవల్లి నుండి పుట్టినది ఏది కూడా ముట్టొద్దు, మద్యం తాగకూడదు, అపవిత్రమైన దేనిని కూడా ముట్టకూడదని ఇక్కడ ఆజ్ఞాపించిన అంతా కూడా ఆ తల్లిదండ్రులు చక్కగా మరి నెరవేరుస్తారు. కానీ మరి ఇక్కడ ఇన్ని కూడా వాళ్ళు ఎంతో చక్కగా పాటించి చివరికి తను పుట్టినప్పుడు కూడా ఆ కుమారుడికి సంసోను అని పేరు పెట్టమని చెప్పినప్పుడు ఆ బాలుడికి సంసోను అనే పేరు పెడతారు. మరి ఇన్ని చేసినప్పటికి కూడా మరి ఆ సంసోను ఎట్టి రీతిగా జీవిస్తాడంటే మరి ఒకానొక చోట మరి యుద్ధం చేయవలసిన మరి ఫిలిస్తీన్లు తన మీద దాడి చేసినప్పుడు మరి తను బంధించినప్పుడు మరి ఇక్కడ 15వ అధ్యాయం న్యాయాధిపతులు 15వ అధ్యాయం మరి ఇక్కడ 14వ వచనం మనం చూసినట్లయితే అతడు లేహీకి వచ్చే వరకు మరి ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనుప నారవలె ఆయను. సంకెళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. చూసారా, ఒక గాడిద ఎముకతో 1000 మందిని మరి తను చంపినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతాం. మరి దేవుడు ఎంత శక్తిని బలాన్ని ఆవిడకి అనుగ్రహించాడండి. మరి దేవుడు మనకి ఏదైనా ఇస్తే మనం ఒకటి ఇక్కడ మరి చాలా మరి స్ట్రాంగ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన జీవితంలో కూడా మరి గొప్ప గొప్ప తలాంతుల్ని ఇస్తాడండి. మరి ఇక్కడ సంసోనికే ఇవ్వబడలేదు కానీ మన జీవితాల్లో కూడా మరి ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఉద్దేశం అంటూ దేవుని ప్రణాళిక అంటూ కలిగే పుడతారు. ఎవ్వరు కూడా ఆయన ప్రణాళిక లేకుండా ఆయన ఉద్దేశం లేకుండా ఎవరు ఈ లోకానికి రాబడరు. ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన తలాంతిని దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా మనం నెరవేరుస్తామో గొప్ప ఫలాలను పొందుకుంటామండి, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆశీర్వాదాల కోసం మనం పరిగెట్టవసరం లేదు. డబ్బు కోసం ధనం కోసం మనం ఎక్కడికో ఎవరెవరి దగ్గరకో మనం పరిగెట్టాల్సిన అవసరం లేదు. చూసారా, మోషేని చూసినట్లయితే మోషే గురించి చదివినట్లయితే మోషే గురించి చక్కటి మాటలు రాయబడి ఉంటుంది. ఎవరికి అంత గొప్ప సాక్ష్యం ఎవరు పొందుకుంటారండి? మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుడు స్వయంగా సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఎంత గొప్ప ధన్యత అండి. మరి అట్టి సాక్ష్యాన్ని మన
మనం పొందుకునే రీతిలో మనం జీవించగలిగినట్లయితే అంతకన్నా ధన్యత మన జీవితంలో మరి ఒకటి ఉండదు. మరి ఇక్కడ సంసోనుకు కూడా గొప్ప బలాన్ని తన ఉద్దేశంలో మరి ఇజ్రాయేలీయుల ప్రజల్ని మరి ఫిలిస్తీన్లను రక్షించడానికి దేవుడు సంసోనుకి ఇచ్చాడు. మరి సంసోన్ ఏం చేస్తాడండి ఇక్కడ? మరి తన బలాన్ని అంతటిని వ్యర్థమైన వారి కొరకు వ్యర్థంగా ఉపయోగిస్తాడు కదా. మరి తన జీవితంలో దాహం కోసం ప్రార్థిస్తాడు మొట్టమొదటిసారిగా. మరి ఎంత మరి తన ప్రార్థన మనం చూసినట్లయితే ఇక్కడ మరి దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. మరి ఏమడుగుతూ ఉంటాడండి? మరి దాహం గురించి ఆయన్ని అడుగుతూ ఉంటాడు. యెహోవాకు మొరపెడతాడంట. అతడు మిక్కిలి తప్పికొనినందున 18వ వచనంలో మరి 15, 18 యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చాడంట. చూసారండి, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా మరి దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు. దాని నుండంట నీళ్లు బయలుదేరిని అతడు త్రాగిన వెంటనే తన ప్రాణము తెప్పరిల్లి బ్రతికినంట. మరి దేవుడు చూసారండి, దేవుడికి మనం ప్రార్థన చేయడమే. దేవుడు ప్రతి విషయంలో కార్యం చేస్తూ ఉంటాడు. దేవుడు నాకు సమాధానం ఇస్తాడా? మరి నేను ఇలా మరి దేవునికి ఇష్టం లేని పని చేశాను, దేవుడు నేను బాధ పెట్టాను కదా అనుకుంటాం. మనుషులు మన మీద కక్ష కడతా ఉంటారండి. చాలా సందర్భాల్లో నన్ను ఇలా చేశారు కదా, నేను ఎందుకు చేయలేదు, మాటకు మాట సమాధానం చెప్పేస్తూ ఉంటారు. నాకు నీతో అవసరం లేదు, నీకు హెల్ప్ చేయవలసిన అవసరం నాకు లేదు, కానీ పోనీలే అని చేశాను అన్నట్లుగా మాట్లాడతారు మనుషుల స్వభావం అంతేనండి. మరి నిజమే కదా. అందుకే కదా మరి మనిషే అంటారు, దేవుడిని దేవుడే అంటారు. మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు, దేవుడు ఎప్పటికీ మనిషి కాలేడు. ఎందుకంటే మనిషికి ఉన్న స్వభావం మనిషిదే. ఎప్పుడు ఆ స్వభావం ఎంత మంచివారైనా ఆ స్వభావం మాత్రం లోపలే ఉంటుంది కదండి. మరి దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క వాత్సల్యత ఎవరికి రాదు. మరి వాత్సల్యతను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పుడే పుట్టినటువంటి దూడని తల్లి ఆ తల్లి వాత్సల్యతను పోల్చినట్లయితే ఒక సేవకుడు పోల్చాడండి ఎంతో చక్కగా. మరి అదంటే నాకు చాలా ఇష్టం. ఎగ్జాంపుల్ అంటే మరి ఎంత చక్కగా పోల్చారంటే మరి దూడ పుట్టినప్పుడు మరి ఆ దూడ మరి పుట్టినప్పుడు దానికి చుట్టూ కూడా ఎంతో బ్లడ్ అది ఉండి ఎంతో మరి అది ఎంత చిరాగ్గా మరి దాని మీద నుండి జిగురు కారుతా ఉన్నా మరి తల్లి పుట్టిన వెంటనే ఆ దూడని దగ్గరికి లాక్కుని మరి తన నాలుకతోటే దాని అంతటిని శుభ్రం చేస్తూ దగ్గరికి తీసుకుని మరి ఆ దూడ అంతటిని శుభ్రం చేసి ఆ పసిబిడని తన దగ్గరికి తీసుకుని మరి ముద్దాడుతూ ఉంటుంది. అట్టి వాత్సల్యత అండి మన దేవుడిది, అంతకంటే గొప్ప వాత్సల్యత. మనం ఎట్టి స్థితిలో బురదలో దొర్లాడుతూ ఉన్నా మనకు ఆయన ఇచ్చిన రక్షణ మనం పాడు చేసుకుని మనం ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఆయన మనల్ని క్షమిస్తానే ఉంటాడు, మనల్ని ప్రేమిస్తానే ఉంటాడు. మనిషి స్వభావం ఎలాంటిదో తెలుసా? మరి ఒక యజమానుడంట, ఒక రాజు మరి తన దాసుడికి మరి కొంత ధనం అప్పుగా ఇచ్చినప్పుడు మరి ఆ రాజు మళ్ళీ ఆ దాసుని డబ్బులు అడిగినప్పుడు నా దగ్గర లేవు అని చెప్పినప్పుడు మరి రాజు ఆ దాసుడిని క్షమిస్తాడంట. మరి దాసుడు, క్షమించబడిన ఈ దాసుడు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర ఇంకొక దాసుడు మరి కొంత ధనాన్ని తనకు అవసరం ఉండి తీసుకుంటాడు. మరి ఆ యజమానుడు మరి దాసుడిని క్షమించాడు, కానీ ఈ దాసుడైన యజమానుడు మరి తన క్రింద ఉన్నటువంటి దాసుడిని క్షమించలేకపోతాడు. ఎంత అన్యాయం అండి. మనుషుల స్వభావం అది. మరి మన దేవుని స్వభావం అయితే వాత్సల్యత గలవాడు, ఆయన ప్రేమ గలవాడు, పాపమే ఎరుగిన ఆయన మరి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి మరి రిక్తురుగా ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపాలకి, మన శాపాలకి, మన దోషాలకి, మనం చేసిన ప్రతి కార్యానికి ఆయన శిక్ష అనుభవించారు. ఆయన ప్రేమ ఎవ్వరికి కూడా సాటి రాదు. ఆయన ప్రేమను మనం ఏది కూడా మనం పోల్చలేమండి. మరి దేవుని ప్రేమ ఉన్నతమైనది, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. మరి ఆ ప్రేమ మరి చాలా గొప్పదండి. మనం కూడా మరి రెండవదిగా మరి చూసినట్లయితే మరి ఇంకొకసారి ఎలా ప్రార్థన చేస్తాడో తెలుసా?
న్యాయాధిపతులు 16వ అధ్యాయం 27-30 వచనాలు మనం చూసినట్లయితే మరి తన ప్రార్థన మనం వినొచ్చు. రెండవ ప్రార్థన, మొదటి ప్రార్థన దేనికోసం చేశాడండి? దాహం కోసం, తను దప్పికై ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. మరి రెండవసారి తను చేసిన ప్రార్థన మరి చూసినట్లయితే చాలా ఆశ్చర్యరీతిగా ఉంటుంది. మరి దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చినటువంటి సమస్తాన్ని మరి ఈ సంసోను మరి ఒక వ్యర్థమైన అంటే వేశ్యల కొరకు ఉపయోగించినప్పుడు, తన జీవితంలో వ్యర్థమైన వారి కొరకు ఉపయోగించినప్పుడు మరి తన బలాన్ని అంతటినీ పోగొట్టుకుంటాడండి. దేవుని దగ్గర తన నమ్మకత్వాన్ని కూడా పోగొట్టుకుంటాడు. మరి ఒక ప్రణాళికలో పుట్టి తన జీవితాన్ని ఇష్టానుసారంగా నడిపించుకున్నాడు. అయినప్పటికీ మరి తను చేసిన తప్పుకే తను శిక్ష అనుభవిస్తాడు. ఎంత ఘోరమైన స్థితికి పోతాడంటే, శత్రువులు మరి తన దేవుడు ఏదైతే తనకు బలాన్ని ఇచ్చాడో ఆ బలాన్ని శత్రువులకు అప్పగిస్తాడండి. మరి దేవుడిచ్చిన బలాన్ని మరి వారి చేతిలో పెట్టినందువల్ల తన కళ్ళు కూడా పెరికివేయబడతాయి. మరి అట్టి స్థితిలో, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు తండ్రి, ఇకనైనా నీ పని చేయడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు తండ్రి అని ప్రార్థించడం మానేసి, అప్పుడు కూడా తన ప్రార్థన ఏంటో తెలుసా? చాలా ఆశ్చర్యరీతంగా మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, తన ప్రార్థన మరి ఎంత భయంకరం అంటే, మనం చూసినట్లయితే ఇక్కడ మరి అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్ము. ఎంత మరి భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఇప్పుడు కూడా తను పగ తీర్చుకోవడానికి కానీ దేవుణ్ణి క్షమాపణ అడగట్లేదండి. తన పగ తీర్చుకోవడానికి దేవుణ్ణి ఒకే ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు. మన దేవుడు ఎంత దయమయుడో, ప్రేమమయుడో తెలుసండి. మనం క్షమించలేం. మనుషులు ఏదైనా తప్పు చేస్తే క్షమించలేం. మనం చాలా మనసులో పెట్టుకుంటాం. మరి నేను క్షమించను, చచ్చినా నేను క్షమించను, నా జీవితంలో నేను బ్రతుకున్నంతకాలం వాడితో మాట్లాడను, వాడితో స్నేహం చేయను, ఇక్కడి నుంచి నాకు తనకి సంబంధమే లేదని చాలా ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటాం మన జీవితాల్లో కదండి. మరి ఈ మాటలు మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎందుకు క్షమించాలండి? ఒకసారి ఆలోచించుకుంటే, మరి అనాది కాలం నుండి ఆయన మరి ఆదాము అవ్వని చేసినప్పుడు ఎంతో చక్కగా చేసి ఏదైనా వనంలో పెట్టినప్పుడు వారు ఏం చేస్తారండి? దేవుని మాటకి లోబడి మరి జీవిస్తే ఎంత ఆశీర్వాదం పొందుకుందును. మరి అది విడిచిపెట్టి సాతాను ఏదో వచ్చి చెప్తే అవ్వ నమ్మి మరి దేవునికి వ్యతిరేకంగా యేసయ్య ఏదైతే చేయొద్దన్నాడో అదే పని చేసి మరి ఈ లోకంలో సర్వ మానవాళి మీదకి శాపాన్ని తెచ్చిపెట్టింది. మరి ఆ దినాల్లో అప్పుడు కూడా దేవుడు వాళ్ళని శిక్షించలేదండి. ఏదైనా వనం నుంచి పంపివేశాడు అంతే తప్ప అప్పుడు కూడా దేవుడు శిక్షించలేదు. మన దేవుడు ఎంత ప్రేమమయుడండి. ఆనాడు అవ్వ ఆదాముని అట్టి రీతిగానే క్షమించిన దేవుడు ఈనాడు మరి సంసోను కూడా అదే రీతిగా క్షమించాడండి. మరి ఆ ఒకే ఒక్క అవకాశం ఏమని ఎప్పుడైతే ప్రార్థించాడో సంసోను, దేవుడు వెంటనే బలాన్ని అనుగ్రహించాడు. వెంటనే ఏం జరిగిందో తెలుసా? మరి తన జీవిత కాలంలో తన జీవిత కాలంలో మరి తను చంపిన మనుషుల లెక్కంట, తను చనిపోయేటప్పుడు చంపిన మనుషుల వారి లెక్క కంటే మరి ఎక్కువంట. మరి చూసారా ఎంత మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అండి. ఎప్పుడైతే మన బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా, పూర్ణ మనసుతోని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తావో, ఆయన ఏం కోరుకోవట్లేదండి. మన దేవుడు బలిని కోరుకునే దేవుడు కాదు. ఈ లోక మనుషులైతే మన నుంచి ఆశిస్తారండి. ఏదైనా ఇస్తామా, ఏదైనా చేస్తామా, మన నుంచి ఆశించి ప్రేమించేవారే తప్ప మరి ఆశ లేకుండా మన నుంచి ఏది కోరకుండా స్వచ్ఛంగా ప్రేమించే మనుషులంటూ ఈ ప్రపంచంలోనే లేరు, దేవుడు తప్ప. నా జీవితంలో నేను తెలుసుకున్న సత్యం ఇది. దేవుడు ఒక్కడే మన జీవితంలో మళ్ళగా ప్రేమిస్తాడు. దేవుడు నీలో టాలెంట్స్ చూడు, దేవుడు నీ అందాన్ని చూడు, దేవుడు నీకున్నటువంటి ఆస్తులు చూడు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడు. దేవుడు నిన్నుగా ప్రేమిస్తాడు తన పని చేయడానికి. తన పని అంటే తనకేదో నువ్వు చేయవలసిన అవసరం లేదు, కానీ నీ జీవితంలో నువ్వు గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలి, నువ్వు దీవెనలు పొందుకోవాలని ఆయన నీ కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.
చూస్తాడు. మరి మరి ఏదో మనం చేయవలసిన పరిస్థితి లేదు, కానీ ఆయనకు చిన్ని విషయంలో నమ్మకత్వం అనేది మనం చూపించగలిగితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. మరి నా జీవితాలు ప్రార్థనా జీవితంగా ఎప్పుడైతే ఉంటామో మన జీవితాల్లో మరి గొప్ప ఉన్నటువంటి ప్రతి బంధకాలు తెగిపోతాయండి. ప్రతి విధమైన శాపాలు మన జీవితం నుంచి తొలగిపోతాయి. గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎప్పుడైతే మీ పిలుపుకు తగ్గట్టుగా మీరు విశ్వాసంగా జీవిస్తారో, మరి దేవుణ్ణి ఎప్పుడైతే విశ్వాసంతో ఆయనకి లోబడతారో, మరి మీ జీవితమే ఒక టర్నింగ్ పాయింట్ అంటారు కదా, అటు రీతిగా ఒక టర్న్ తిప్పుతాడనమాట. ఒక టర్న్, ఆ టర్న్ అనేది మన జీవితాన్నే మార్చేస్తుంది. ఎంత ఆశీర్వాదం అంటే నువ్వు ఊహించలేవు. అది నీ ఊహకు కూడా అందదు. దేవుడు చేసే కార్యాలంట మన ఊహకు అందని కార్యాలు. ఆయన కార్యాలు గొప్పవి. మనం ఎవ్వరం కూడా దేనితో కూడా దాన్ని వర్ణించలేం. సో దేవుడు ఈ దినం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగినాయో పక్కన పెట్టి, ఈ దినం నుంచి దేవా నా జీవితంలో నువ్వేదైతే ఉద్దేశం కలిగి ఉన్నావో, నువ్వేదైతే చిత్తాన్ని నా జీవితంలో కలిగి ఉన్నావో, నన్ను ఈ లోకానికి ఎందుకైతే నువ్వు నడిపించావో, ఈ లోకంలో నీ పని నేను ఏదైతే చేయాలో నేను నమ్మకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి, నన్ను వాడుకోండి తండ్రి అని ప్రతి ఒక్కరు ఈ దినాన్ని చెప్దామా దేవుని ముందు. చెప్పి మళ్ళీ మనం సంపూర్ణంగా సమస్తాన్ని సజీవ యాగంగా మనం ఆయన చేతులకి అప్పగించుకుందామా. మరి ఒక్కసారి మనందరం కలిసి ఒక చిన్ని ప్రార్థన చేద్దామండి. మహోన్నతుల మహాగరుడ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నీ పరిశుద్ధమైనటువంటి నీ గొప్ప నామానికై నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో నాన్న ఇప్పటి వరకు మేము ఎలాగో జీవించినా, ఎలా ప్రవర్తించిన సమస్తాన్ని క్షమించాం తండ్రి. ఇక మీదట నాయన మరి ఈ దినం దగ్గర నుంచి నాయన మీ చిత్తంలో, మీ ఇష్టంలో, మీ ప్రణాళికలో, మరి ఏ ఉద్దేశం ప్రకారం ఈ లోకంలో మీరు మమ్మల్ని నడిపించారో ఆ నీ ఉద్దేశాన్ని నెరవేర్చే స్థితిలో మేము ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి. ఈ దినాన్ని మా జీవితాలని మరి సజీవయంగా మమ్మల్ని మేము సంపూర్తిగా నీ స్వాధీనానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. నీ చిత్త ప్రకారం, నీ ఆలోచన చొప్పున, నీ తలంపులు చొప్పున, నీ చిత్త ప్రకారం, నీ ఉద్దేశం మమ్మల్ని మీరే నడిపించుకుని నీ చిత్తాన్ని జరిగించమని సమస్తానికి సర్వానికి ఆధారభూతుడైన నిన్నే మహిమ పరుస్తూ అతి త్వరలో రానైన నజరేయుడు నా నిజరక్షకుడు నా యేసయ్య శ్రేష్టమైన నామములో మరి చిన్ని ప్రార్థన మీ చేతులకు అప్పగించుకుంటూ, ఎవరైతే నాతో ప్రార్థించారో, ఎవరైతే నాతో ఏకీభవించారో వారందరినీ కూడా ఈ దినాన్ని నాయన నీ చేతులకు అప్పగిస్తూ మీరే సమస్తాన్ని జరిగించే సమస్త కృపని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, వారి జీవితంలో ఏదైతే కొదువు ఉందో సమస్తాన్ని ఫుల్ఫిల్ చేయమని, ఖాళీగా ఉన్న ప్రతి పాత్రని నింపమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మరి సమస్తానికి ఆధారభూతుడు నిన్నే మహిమపరుస్తూ అతి త్వరలో రానయ్యున్న నజరేయుడు నా నిజరక్షకుడు నా యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినతో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.